నీ పాడైపోను తోకదైన బలిలో బావమరుదులేమో లేసే గుర్తురేమే అని కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంచేసి పెట్టిన అనుకో రాత్రి గరం గరంగా మీతో అయ్యేది లేదు పోయేది లేదు మాకు తెలియదానే చూస్తాం పురాగా లెక్కలు తీస్తాం ఆ కాళేశ్వరం ఏంది ఆ కథ ఏంది కార్ఖాన ఏంది ఆ కమిషన్లు ఏంది మొత్తం అంతా బయటకు వస్తుంది ఉరుకులాడకురు తాత ఏదో బావమరుదులు కలిసి బడి కాడినట్టు చేస్తున్నందుకు అసెంబ్లీలో అని చెప్పి సరిపోనే అరుచుకొచ్చిండు అన్నట్టు మొత్తం మీద అయితే గట్టిగానే ఉన్నట్టున్నది కదా కొత్త ఇక ముఖ్యమంత్రి కాకముందే దంచి దమాంచి పెట్టాడు రేవంత్ రెడ్డి అంటే ఇక ముఖ్యమంత్రి అయినాక ఎట్లుంటుంది ఇక చిట్టా పట్టా వెళ్తున్నాయి అనుకో రాజురి పంచులు ఇక అట్లే ప్రజాపాలన పోస్టర్ కూడా విడుదల చేసిండు ఇక జనాలకు ఏమేం చేయాలో ఎట్లా చేయాలో మాకు ఎరికేనే ఎక్కి ఎన్నొద్దులు కాలేదు అప్పుడే ఉరకకురేది ఓ ఇవి చేస్తాం అవి చేస్తాం అని మీరు 10 ఏళ్ళలో చేసింది ఏమి లేదు కానీ ఇంక ఇది చేయలేదు అది చేయలేదు అప్పుడే అంటావు ఎందుకు ఎక్కి ఎన్ని రోజులు కాలేదు కదా చేస్తాం చూడురి అని చెప్పి సరిపోనే చెప్పుకొస్తున్నాడు సూదాం రాని అగో బావ మాడుతులేమో బాగా ఏ ఊర్లో వాడుతున్నారేమో ఉరుకులాడే గురి తాత ఎందుకట్లా తోక తెగిన బలులో లేవో అమ్మ భలే చేస్తున్నారు కదా కథ అంతా అసెంబ్లీలో ఇప్పటికే అన్ని వాస్తవాలు బహిర్గతం చేసినాం మీ బావమరుదుల తాపత్రయం ఏందో ఈ సభలో జరిగేది ఏందో అందరికి చూస్తూనే ఉన్నారు జనం కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రజల రక్తమాంసాలు మొత్తం పిచ్చి పీల్చి చేసిర్రు ఏం చేసిరా మీరు తెలంగాణకు మీరు చేసింది ఏమి లేదు కానీ మళ్ళీ మూడోసారి కూడా అధికారంలోకి వస్తే ఏం చేద్దాం అనుకురో ఏమేమి కొని పెట్టుకురో అవి విజయవాడలో ఎందుకు దాచిపెట్టుకురో అన్నీ మాకు ఎరిగాని రేవంత్ సార్ గట్టిగానే అరుచుకున్నారు అనుకో రాదురి మూడో తేప కూడా సీఎం అయినాక ఇక వాటిని వాడుకుందాం అనుకున్నారని చెప్పి అన్ని సౌకర్యాలు ఉన్న భవనాలనేమో కులగొట్టిరు మళ్ళీ కొత్తవి కడదామని చూసిరు ఆ కమిషన్లు మీకు లెక్కలు మీ అంత తప్పుల్లో తడికే ఉన్నది మాకు తెలియదా అయినా మా సర్కారు ఏర్పాటు ఎన్ని రోజులు అయిందా ఏం ఉరుకులాడుతున్నారు ఇది కాలే అది కాలే ఇది ఇయ్యలే అది ఇయ్యలే అని మీరేమో ఈ 10 ఏళ్ళలో లెస చేసినట్టు బాబామరుదులేమో భలే ఎగురుతున్నారు అని చెప్పి అంటున్నాడు కదా ఒక్కసారి ఇందాం రారి అయ్యా పోయిన సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ డిసెంబర్ 28కి మొదలయ్యి మార్చి వరకు పేమెంట్లు వేసినారు ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్లు వేసినాం మీరు గతంలో చూడండి ప్రతి సంవత్సరము ఎప్పుడు రైతు బంధు పథకం ఖాతాలో పడ్డది ఎప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు చాలా విచిత్రంగా అప్పుడే అది ఇవ్వలేదు అప్పుడే ఇది ఇవ్వలేదు బావబామర్దులు ఇద్దరు తోకదగిన బల్లులాక వాళ్ళ దుంకులాట ఏందో నాకు అర్థం కాలేదు పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ 20 నాడు మొదలు పెట్టారు మార్చి 31 వరకు రైతు బంధు పథకం ఖాతాల పైసలు వేసుకుంటూనే పోయినరు అన్ని ఖాళీ చేసిపోయినరా నాయన మొత్తం ఏంది లేదు వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి మేము లంకె బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా ఇక దాన్ని అంతా సరిదిద్దాలి సంసారం ఇప్పుడు మామూలుగానే రేవంత్ రెడ్డి సార్ మాట్లాడితే ఎట్టుంటుందో మీకు ఎరికే కదా ముఖ్యమంత్రి కాకముందుకేనే ముచ్చట చెప్పాలంటే దంచి దమాన్ చేసి పెట్టేదా ఇక ముఖ్యమంత్రి అయినాక ప్రతిపక్షాలకు చెప్పుకుంటుంటాడా చెప్పురి ఇక గట్టిగానే అరుచుకుంటున్నాడు వానని ఏ లెక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమేమి సంగతి కాళేశ్వరం లెక్కలేంది ఆ కథ ఏంది అని తెలుస్తామని కూడా దండిగానే అనుకొస్తున్నాడు చూడాలా మరి పంచాయతీ ఎట్టబోతుందో ఏం సంగతో కానీ మంచి జోరు మీద ఉన్న చూడురి అయినా ప్రతిపక్షాలు ఇక పాలక పక్షాలు అన్నాక ఇటువంటి ఫైటింగ్లు జరుగుతూనే ఉంటాయి కదా ఇక అందుకే ఇటువంటి హాట్ కామెంట్ చేసిండ్రు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి